వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. భారత ప్రధాని నరేంద్ర మోదీ చైనా పర్యటన తేదీ ఖరారైంది. ఈ నెల 31వ తేదీన ఆయన చైనా వెళ్లనున్నారు. చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ తో ద్వైపాక్షిక సమావేశాలు జరపనున్నారు. అంతేకాదు సెప్టెంబర్ 1వ తేదీన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తోనూ ఆయన భేటీ కానున్నారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమిట్ లో పాల్గొనున్నారు. ప్రపంచం దృష్టంతా మోదీ చైనా పర్యటనపైనే ఉంది. రష్యాతో చమురు వ్యాపార కారణంగా అమెరికా దారుణమైన రీతిలో టారిఫ్లు విధించింది. భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువులపై ఏకంగా 50% టారిఫ్లు విధించింది. దీంతో ఇండియా వ్యాపారం మెల్లమెల్లగా దెబ్బతింటూ వస్తోంది. మరోవైపు చైనా పైన అమెరికా భారీ స్థాయిలో టారిఫ్లు విధించింది. ఇలా అమెరికా కారణంగా భారీ ఎత్తున వ్యాపారాలు నష్టపోయిన భారత్, చైనాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది. దానికి తోడు దాదాపు 7 ఏళ్ల తర్వాత ప్రధాని మోదీ చైనా వెళ్తున్నారు. చైనా అధ్యక్షుడిని కలవబోతున్నారు. 2018లో జరిగిన ఇన్ఫార్మల్ సమిట్ కు మోదీ వెళ్లారు. వ్యూహాన్లోని చైనా అధ్యక్షుడితో భేటీ అయ్యారు. తర్వాతి కాలంలో రెండు దేశాల మధ్య సరిహద్దుల గొడవల వల్ల సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. రెండు దేశాల నేతలు బయట కలవటం తప్ప చైనాకు మోదీ వెళ్లింది లేదు. అమెరికాతో టారిఫ్ వార్ నేపథ్యంలో ప్రధాని మోదీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. రెండు దేశాల నేతలు సరిహద్దుల గొడవలు, యుఎస్ టారిఫ్లతో పాటు మరికొన్ని కీలక విషయాలపై చర్చించనున్నారు.